గుడ్ మార్నింగ్. మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, పప్పు వేయిస్తే కమ్మగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. వేయించకుండా కూడా చేసుకోవచ్చు. ఈసారి వేయించి చేస్తున్నాను కమ్మగా ఉండాలని. ఇదిగోండి మామిడికాయలు నేను ఇట్లా ఫ్రీజర్లో పెట్టేసుకుంటానమాట. చూసారా ఎంత గట్టిగా ఉందో. తీసుకుని పెట్టుకున్నా. కొన్ని చల్లగా ఉంది. చూసారా ఐస్ ఎట్లాగా ఉందోను. టెంక కూడా వేస్తానన్నమాట. కొన్ని టెంకలు కూడా ఉన్నాయి ఇందులోని. చూడండి గట్టిగా రాయిలా అయిపోయింది. ఇన్ని మామిడికాయ ముక్కలు నేను ఇలా స్టోర్ చేస్తూ పెట్టుకుంటా. మామిడికాయలు, వాక్కాయలు, కొబ్బరికాయ ముక్కలు ఒకటేంట్లేండి. ఏది ఫ్రిడ్జ్ ఏది పడితే అది పెట్టేస్తానమాట. ఫ్రిడ్జ్లో ఏది పడుతుందో అన్నీ పెట్టేస్తాను. పనసకాయ ముక్కలు అన్నీ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లోని. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇట్లా పెట్టినది పప్పు చేసేస్తాను. పప్పు అయితే చక్కగా వేగిపోతుంది. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. ఒక రవ్వ వేయించేసి ఒక 5 మినిట్స్ వేయించేస్తే సరిపోతుంది. వేయించేసి కడిగేసేసుకోండి. శుభ్రంగా పప్పుని కడిగేసుకుని అట్లా పక్కన పెట్టేసేయండి. నేను 1 పాట్ రెసిపీ కదా, దీంట్లోనే చేసేస్తాను అనమాట. కుక్కర్లోనే చేసేస్తాను కాబట్టి కుక్కర్లోనే కొద్దిగా పోపు వేసేస్తాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకునే వాళ్ళు వెల్లుల్లి రెక్కలు చెత్త కొట్టేసుకుని వేసేసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ పోపులో వేసేసుకుని, నేనైతే ఇంగు వేసి చేస్తానండి. పోపులో వేసేసుకుని స్టవ్ ఆపేద్దాం. అవి వేగిన తర్వాత అప్పుడు ఈ ముక్కలు వేసేయండి. ముక్కలు వేసేసుకుని కడిగిన పప్పు కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ముక్కలతో పాటు ఉప్పు వేసేసుకోండి. ఉడికిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. ఇది నేను కడిగేసుకుని పెట్టేస్తాను. పప్పు అయ్యాక ఇదిగోండి పోపు వేసేసాను. కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ మేము ఇష్టాన్ని బట్టి వేసేసుకుని, ఆవాలు, మెంతులు, జీలకర్ర, నేను ఎండుమిరపకాయలు వేయలేదు, పొడి కారం వేసాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కంపల్సరీ వేసుకున్నాను. ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేయట్లేదు కాబట్టి ఇంగువ వేసుకున్నాను. అలాగే మనకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇందులోని పసుపు వేసేసుకున్నాను ఆల్రెడీ. ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. కొంచెం సాల్ట్ కూడా తక్కువ అవుతుంది, వేద్దాం. కొంచెం సాల్ట్ వేసేద్దాం. నాకు అంచనా తెలుస్తుంది కాబట్టి నాకు సరిపడా వేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఇలాగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేసినా కూడా చాలా తొందరగా ఉడికిపోతుందండి. మీకు అదేం భయం అక్కర్లేదు. ఈసారి ఇలా చేసి చూడండి. చక్కగా మగ్గిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. కాకపోతే ఒక 5 విజిల్స్ రావాలండి. దీంట్లో ఇక సోడాలు గేడాలు ఏం వేయాల్సిన అవసరం లేదండి. పప్పు ఉడకడానికి సోడా వేస్తారు. ఎందుకు అంటే ఈ కందిపప్పు అనేది మంచిగా లేకపోతే ఉడకడానికి కొంచెం తినే సోడా అంటారు కదా, కుకింగ్ సోడా, అది వేస్తారనమాట. నేనైతే అదేం వేయను. పప్పు మంచి పప్పే దొరుకుతుంది మాకు ఇక్కడ, అందుకని ఇలాగే వేసేస్తాను. ఇదిగోండి ఇది చక్కగా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ నీళ్ళతో పాటు వేసేస్తాను. అంతే. సరిపడా నీళ్ళు పోసేసుకోండి. ఇంకా నీళ్ళు అయ్యో ఇలా చిందుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. పొద్దున హడావుడి వంటలప్పుడు ఇట్లాంటివన్నీ కామన్గా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ పెద్దగా మీరు పట్టించుకోకూడదు. కొంచెం నీళ్లు కూడా పోసేస్తాను ఇందులోనే. సరిపడా నీళ్లు పోసేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రప్పించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కూల్ అయిన తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను. ఇంకా మామిడికాయ పప్పు అంటే పిచ్చండి మాకైతే. అసలు ఇక ఈ సంవత్సరం పొడుగున రోజు మామిడికాయ పప్పు అన్నా కూడా అస్సలు బోరే కొట్టదనమాట. ఈ వంకాయ కూర ఒకటి కొన్ని ఉంటాయి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. వంకాయ కూర, మామిడికాయ పప్పు ఇట్లాంటివి అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. పెట్టేసుకున్నాను నేను. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత తీద్దాం. మనది కుక్కర్ చల్లగా అయిందండో. అయిపోయింది. మూత తీసేద్దాం. చూసారా, పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం నా దగ్గర ఉన్న కొత్తిమీర వేసేస్తున్నాను. ఇంతే, పప్పు అయిపోయిందండి చక్కగాను. చూసారా, నేను జాగ్రత్తగా కలుపుకోలేదంటే నా మీదే పడేటట్టుగా ఉంది. రైస్ కూడా అయిపోయింది. దీంతో ఇదిగోండి. ఎందుకు ఉడకదు చెప్పండి? ఉప్పు వేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఉప్పు వేస్తే ఉడకదేమో అని చెప్పి అపోహ పెట్టుకోకండి. చాలా చక్కగా ఉడికిపోతుంది. కళ్ళ ముందే కదా పెట్టాను నేను. ఇప్పుడు ఇంత చక్కగా ఉడికిపోతుంది చూడండి. పుల్లగా భలేగా ఉంటుందండి. నోరు బాగలేనప్పుడు, అందులోనూ కొంచెం హెల్త్ బాగోక కొంచెం ఇప్పుడిప్పుడే తగ్గుతుందండి, సెట్ అవుతుంది. ఫీవర్ అన్నీ తగ్గింది కొంచెం. ఇప్పుడు లైన్లో పడుతుంది అనమాట. అందుకని ఇలాంటి పుల్లగా తినాలనిపించేస్తూ ఉంటుంది. నోటికి ఏం తిన్నా మామూలుగా రుచించదనమాట. పుల్లగా కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది.
అందుకని చేసిన మామిడికాయ పప్పు, దీంట్లోకి అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి. అవన్నీ ఉంటే వేయించుకోండి, లేకపోతే లేదు. ఆవకాయ నంచుకొని పప్పు కలుపుకుని ఆవకాయ నంచుకుంటే అద్భుత. మీకు నచ్చుతుందా? మీకు ఎలా నచ్చుతుందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఇక్కడితోటి ఏం చేసేస్తున్నాను. ఇవాళ నేను ఇది ఒక్కటే చేశాను, ఇంతకు మించి ఇంకేమీ చేయలేదు. కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా అని చెప్పింది మా అమ్మాయి. అంతేనండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. చంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి, అందరూ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకేనా? బాయ్ బాయ్. ఈజీ రెసిపీస్ అన్నీ ఉంటాయి.